హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 8లో 5వ వారం ఎలిమినేషన్లో భాగంగా నైనిక ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసింది. ఇక బిగ్ బాస్ హౌస్లో ఎలిమినేట్ అయిన ప్రతి ఒక్క కంటెస్టెంట్ కూడా బిగ్ బాస్ బజ్లో పాల్గొంటారు. ఇక ఇందులో భాగంగా ఈ బజ్కి హోస్ట్గా అర్జున్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక బజ్కి ఆహ్వానించిన అర్జున్ తనదైన శైలిలో ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపించారు నైనిక మీద. ఇక నైనిక, నువ్వు వస్తావని ఎక్స్పెక్ట్ చేసావంటే లేదు, నేను టాప్ 5 కంటెస్టెంట్, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అయినా నేను ఇంత బేగా వచ్చేసానంటే నాకన్నా వీక్ అయిన మణికంఠ హౌస్లో ఉండడం ఏంటో, నేను కాన్ఫిడెన్స్గా టాప్ 5 కంటెస్టెంట్ అనుకున్న దాన్ని ఇక్కడ ఉండడం ఏందో అర్థం కాలేదంటూ బజ్లో చెప్పింది. ఇక సరే మొదలు పెడదామా అంటే ఎస్ మొదలు పెడదామంది. సో ముందుగా ఎక్కడి నుంచి మొదలెడదాం నువ్వే చెప్పంటే మా అన్న నిఖిల్ నుంచి మొదలు పెడదామన్నా అన్నది. సరే అయితే నిఖిల్ గురించి ఏం చెప్తావంటే, నిఖిల్ చాలా మంచోడన్నా, నేను హౌస్లోకి వెళ్ళిన తర్వాత నుంచి తనేంటో అనేది అర్థమయ్యింది. కానీ సోనియా ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు తన గేమ్ పోయిందేమో అనుకున్నాను. కానీ సోనియా ఎలిమినేట్ అయ్యి ఒక విధంగా మంచి చేసింది. తను విన్నర్ అయ్యే క్వాలిటీస్ ఉన్నాయి. హౌస్లోకి వెళ్ళిన తర్వాత నాకు అన్నతో ఉన్న బాండింగ్ చాలా బాగుంది. అంతేకాదు నేను ఎప్పుడు ఏ విధంగా సేవ్ అవ్వాలని చూసే వ్యక్తి నిఖిల్ అన్న. ఏదైనా సరే నా అన్న ఈ సీజన్ విన్నర్ అవ్వాలనుకుంటున్నానంటూ నైనిక బజ్లో నిఖిల్ గురించి చెప్పింది. ఓకే, మరి పృథ్వీ గురించి ఏం చెప్తావు అంటే, పృథ్వీ గురించి ఏం చెప్పను, ఎప్పుడు చూసినా అగ్రెసివ్గానే ఉంటాడు. అసలు అర్థం పర్థం లేకుండా మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పుడిప్పుడే హౌస్లో కొంచెం సర్దుకొని టాస్కులు కానీ ఏదైనా సరే బాగా ఆడుతున్నాడంటూ చెప్పుకొచ్చింది. మరి నబిల్ గురించి ఏం చెప్తావంటే, మెగా చీఫ్. నేనేం చెప్తాను, నబిల్ని చూస్తుంటే నాకు ఒక్కొక్కసారి కోపం వస్తుంది. ఎందుకంటే తన కన్నింగ్ ప్లాన్స్ అప్పుడప్పుడు ఇబ్బందిగా ఉంటుంది. తను చాలా తెలివైనోడు, అసలు ఎవరికి కూడా దొరకడు, ఊసరవెల్లి టైప్ అంటూ నబిల్ పై సంచలన కామెంట్స్ చేసింది బజ్లో నైనిక. సరే మరి మీ సీత గురించి ఏం చెప్తావంటే, నా లైఫ్లో సీతక్క అనేది ఒక మోస్ట్ ఫ్యామిలీ పర్సన్ అయిపోయింది. నిజంగా నేను హౌస్లోకి వెళ్ళిన తర్వాత సీతక్కకి అలాగే విష్ణుప్రియకి వీళ్ళిద్దరికీ కూడా బాగా కనెక్ట్ అయ్యాను. సో సీతక్క అయితే చాలా బాగా గేమ్ ఆడుతుంది అంటూ చెప్పుకొచ్చింది. మరి హౌస్లో ఎవరు కన్నింగ్ అనిపించారంటే యష్మి అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఎందుకు నీకు యష్మి కన్నింగ్గా కనిపించింది అంటే, ఎప్పుడైతే మా క్లాన్లో ఉందో అప్పటి వరకు కూడా నిఖిల్, పృథ్వీ అలాగే సోనియా వీళ్ళు ముగ్గురు అస్సలు పడేవారు కాదు. కానీ ఎప్పుడైతే సోనియా బయటకు వెళ్ళిందో, ఆ తర్వాత నిఖిల్ క్లాన్లోకి వెళ్ళిందో అప్పటి నుంచి మేమంటే ఆమెకు పడట్లేదు. నిఖిల్ని, పృథ్వీని వీళ్ళిద్దరినీ కూడా సోనియా ప్లేస్లో ఈమె ఉండి వాడుకుంటుందేమో అనిపించింది. అంతేకాదు నామినేషన్ టైంలో అయితే రెచ్చిపోతుంది, మిగిలిన టైంలో కాముగా ఉంటుంది. నాకు అందుకే యష్మి కన్నింగ్ అనిపించింది అంటూ చెప్పుకొచ్చారు. మరి హౌస్లో ఊసరవెల్లి ఎవరు అంటే మణికంఠ అని చెప్పింది. ఎందుకు అంటే ప్రతి వాళ్ళు కూడా ఆ అబ్బాయి కోసమే గేమ్ ఆడాలంటే ఎక్కడ కుదురుతుంది చెప్పన్నా. అంతేకాదు ఎప్పుడు చూసినా సరే హౌస్లో ఉన్న వాళ్ళని తప్పు పట్టడానికే చూస్తూ ఉంటాడు. అంటే సింపతి గైన్ చేసుకొని ఆడియన్స్తో ఓట్లు వస్తే ఎలాగొక్కలాగా ఈజీగా టాప్ 5కి వెళ్ళిపోవాలని అనుకుంటాడు. అందుకే అబ్బాయి ఎప్పుడు చూసినా టయాన్ని చూసి ఊసరవెల్లిలా రంగులు మారుస్తూ ఉంటాడంటూ సంచలన కామెంట్స్ చేస్తుంది. మరి ఫైనల్గా విష్ణుప్రియ గురించి ఏం చెప్తావంటే, విష్ణుప్రియ కూడా చాలా బాగుంటుందన్న మాతో. అంతేకాదు విష్ణుప్రియ మా బడి అంటూ చెప్పుకొచ్చింది. మరి విష్ణుప్రియ గేమ్ ఆడట్లేదు కదా అంటే, అవునన్నా ఆమె కూడా గేమ్ డల్ అయ్యింది. ఎప్పుడు చూసినా పృథ్వీ వెనకాల అలా తిరుగుతూ ఉంది. ఒకవేళ ఆమె గేమ్ని ఇంప్రూవ్ చేసుకోకపోతే ఖచ్చితంగా ఈ ప్లేస్లోకి ఆమె రావడం ఖాయమంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. మరి మొత్తంగా టాప్ 5 కంటెస్టెంట్స్లో ఎవరు ఉంటారు అంటే ఖచ్చితంగా నిఖిల్ అని ఉంటాడు, అలాగే పృథ్వీ ఉంటాడు. మరి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ద్వారా ఎవరైనా వస్తే మేబీ అయ్యుండొచ్చు. అంటే వాళ్ళ కాకుండా ఇప్పుడున్న హౌస్మేట్స్లో ఎవరుంటారు అంటే ఖచ్చితంగా నిఖిల్, పృథ్వీ అలాగే సీత, విష్ణుప్రియ, ప్రేరణ వీళ్ళ 5గురు గురించి చెప్పింది. మరి మొత్తంగా బిగ్ బాస్ బజ్లో నైనిక మాట్లాడిన మాటలపై మీరేమంటారనేది కామెంట్ చేసి తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.